లంకాం పురా. ఒకనాడు కుబేరుని చేత పరిపాలింపబడినటువంటి ఈ లంక ఇప్పుడు రావణుని చేత పరిపాలింపబడుతోంది. స్పష్టంగా బాగుగా ఏర్పరచబడి చక్కగా విలసిల్లుతున్నటువంటి ఈ లంకా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? నాగుపాముల చేత నిండిపోయినటువంటి పాతాళలోకం ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, రాక్షసుల చేత పరివేష్టింపబడి. ఈశ్వరుడు మనకందరికీ శరీరాన్ని ఇచ్చినప్పుడు, నాడులు ఇచ్చినప్పుడు, నాడులు ఆపరేషన్ చేస్తే దొరకవు, నరాలు దొరుకుతాయి. నాడులు ఇచ్చినప్పుడు వాటిని చక్కగా జ్ఞాన ప్రసరణ మార్గములుగా ఉంచుతాడు. అంటే వాటి వలన నువ్వు భగవత్తత్వాన్ని పొందు అని. మనం ఏం చేస్తామో తెలుసండి, వాటిలోకి రకరకాల విషాలన్నీ నింపేస్తాం. ఎందుకని? ఒక్కటే కారణం, 6 శత్రువుల్ని తెచ్చిపెట్టుకుని అన్ని రకాల విషాలు అందులోకి నింపేస్తాం. అందుకని ఎప్పుడు ఒక పడగ తొక్కితే ఇంకో పడగ ఎత్తుతాడు. నువ్వెంతటి వాడివని ఈశ్వరుడు తప్పు, నువ్వు అలా ఉండకూడదని ఒక అహంకారం తొక్కాడు అనుకోండి, ఇంకో అహంకారంతో పడగెత్తుతాడు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి 101 నాడుల్ని విషంతో నింపుతాడు. ఆ విషంతో నిండిపోతే కాళీయుడైపోతాడు. అదే కాళీయ మర్దనం. కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా కాళీయుడి పడగల మీద వేసి తొక్కాడు పాదాలు. విసదామోదరు పాదఘాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపమజోపబాపణ భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోడితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ పడగల మీద తోక పట్టుకుని నాట్యం చేసి తొక్కుతుంటే విషాన్నంతటినీ కక్కేసింది. కక్కేసిన తర్వాత విషమంతా పోయిన తర్వాత ఆయన్ని పట్టుకుని అప్పుడు ఏడిచింది, నన్ను బతికించమని. మున్ను చేయు పెండ్లి పెండ్లి కాదు అన్నారు కాళీయుడి భార్యలు వచ్చి. అప్పుడు ఆయన అనుగ్రహించాడు, ఇక నుంచి నీకు దోషం లేదులే, నీ పడగల మీద నా పాదముద్రలు ఉంటాయి, గరుడు నిన్ను హింసించడు అన్నాడు. మనలో ఉన్నటువంటి నాడుల్ని విషపూరితం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వర భక్తితో నింపుకోకుండా తిరుగుతున్నది మనం. ఈ లంకని సర్వేశ్వరుడు నన్ను సేవించి ధన్యుడివిక సంతోషంతో నేను ఈ జగత్తుని సృష్టించింది, అందుకే నా ప్రసాదంగా నువ్వు అనుభవించు, సంతోషంగా చూడు, అందుకే ఇచ్చాను అంటే ఈశ్వర ప్రసాదంగా అనుభవించకుండా నాదని అనుభవించి